ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇది 134వ జయంతి పురస్కరించుకొని జర్నలిస్టుల తరపు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించి ఆయన యొక్క ఆశయాలని గుర్తు చేసుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగకర్తనే కాదు, ఇవాళ యావత్ భారతదేశానికి దిక్సూచి లాంటి వాడు. అలాంటి అంబేద్కర్ జయంతిని జర్నలిస్టుల తరపు నుంచి నివాళులు అర్పించడం ఎంతో శుభసూచకం. అందుకు ప్రజలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందు నడవాలని నేను జర్నలిస్టుల తరపు నుంచి కోరుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ కర్త బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఆర్మూరు జర్నలిస్టులమైన మేమందరము పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో 4th పిల్లర్గా మీడియాను క్రోడీకరించి ఈరోజు భారతదేశ సమైక్యత కోసం మీడియా ఇంత చురుగ్గా పనిచేయడానికి స్వేచ్ఛను కల్పించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు అనుగ్రహించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు రాజ్యాంగపు విలువలన్నీ ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఇంత ప్రణమిల్లడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇటువంటి గొప్ప మహనీయుడికి ఆర్మూరు జర్నలిస్టులు అందరం కలిసి నివాళులర్పించడం గర్వంగా ఉంది. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్.